నమస్తే, మీరు చూస్తున్నది వేణు ఫాస్ట్ న్యూస్. వార్తల్లోకి వెళ్లే ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ డిఎస్సి ఉద్యోగాలను పెంచి పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో గరిజన సంఘాల నాయకులు ప్లాకార్డులతో నిరసన తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని గరిజన నాయకులు ఆరోపించారు. విద్యార్థులు చదువుకోవడానికి సమయం ఇచ్చి డిఎస్సి పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిలువకుంటే నిరుద్యోగులందరం ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. సభ ఎన్నికల్లో ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విద్యారంగానికి సంబంధించి, యువతకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరమే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించి భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచకుండా, డిఎస్సి ఎగ్జామ్ని వాయిదా వేయకుండా, గ్రూప్ 1 1:100ని పిలవకుండా